కార్పొరేట్ చైర్మన్ అడగాలి. నాకు అర్హత లేకనా? ఆడేవాడు పోచాల శ్రీనివాసుడు బతకచ్చినోడు, ఆడికి ప్రభుత్వ తలగాదారు ఆడేవాడే. అదే పోచా ఈ 20 మాసాలలో ఆవిడ ప్రభుత్వ సలహాదారు నియామకం అయిన తర్వాత ఆవిడ ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు ఏంటి చెప్పవే? నువ్వు వ్యవసాయ రంగాలు ఏం సలహాలు ఇచ్చినవే నువ్వు? అంటే ఏంటి? నీ అడుగులకు ఎవడు మడుగలు ఒత్తుతాడో వాడికి పదవులు, నీ అడుగులకు ఎవరైతే మడిమలు ఒత్తుతారో వాడి పదవులు. నేను అడుగుతున్నా, ఎవరా ఈ వేం నరేందర్ రెడ్డి? ఆయన పార్టీ చేసిన సేవ ఏంది? బాబు చిన్నారెడ్డి గారు మా మిత్రుడు, he is senior to me. When I joined into Congress party, he was Youth Congress, State Youth Congress President. వనపర్తికి టికెట్ ఇచ్చి అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులలో ఆయన టికెట్ మొన్నగా మామూలు టికెట్ ఇక్కున్నట్టు ఏమున్న టికెట్ ఇక్కున్నారు కదా, आपको टिकट खींच लिए ना साहब, जैसे आपको टिकट खींच लिए ये छिन्ना रेड्डी का बीफाम से खींच लिए. తీసుకోవాలి మినిట్స్లో పెట్టిండ్రు. బై నీకు ప్రభుత్వం వచ్చినాక తగిన గౌరవం ఇస్తాం, నీకు రాజ్యసభ ఇస్తాం అని చెప్పన్నారా? మొన్న ఆయన స్టేట్మెంట్ చూసిన బాధ కలిగిందే. నాకు నా అనుభవం, సీనియారిటీ, నా టికెట్ ఇచ్చి లాక్కోవటం, నీ ఆనాడే ఆత్మహత్య చేసుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చిండే. చిన్నారెడ్డి గారు ఏదైతుందో నాకు జరిగిన అవమానానికి నేను ఆత్మహత్య చేసుకోవాలనేట్టుగా ఆలోచన వచ్చింది చెప్పిండే చిన్నారెడ్డి. ఇదేనా పార్టీ సీనియర్లకు ఇచ్చే గౌరవం? రేవంత్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు, ఆయన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ సలహాలు ఇస్తున్నాడు. ఆయనే ముఖ్యమంత్రి ఏమేమి సలహాలు ఇవ్వాలో ఇస్తున్నాడు అన్ని. ఇప్పుడు ఆయన సలహాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తున్నది, వేం నరేందర్ రెడ్డి సలహాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తున్నది. మరి మళ్ళీ ఇంకెందుగా ఇది? ఆ చిన్నారెడ్డి గారికి ఇస్తే గౌరవం దక్కుతుంది కదనే. మందు యాషి గారు ఉన్నారా, వంశీ చంద్రారెడ్డి ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు. అంటే ఏంటి? ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతుంది, ఈ పార్టీ నాది. ముఖ్యమంత్రి గారు ఏంటి? ఈ పార్టీ నాది, నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు ఆయన? నువ్వు ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఇవ్వాలే చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో, నినదించి నాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో, అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకు ఆపలేదని చెప్పట్టు నేను. దయచేసి కార్యకర్తలు గౌరవించడం నేర్చుకో, సీనియర్లను గౌరవ. అదృష్టం కలిసి వచ్చింది, మీరు ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకున్నా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకున్నా. ఆయన ముఖ్యమంత్రి ఎంపిక సమయంలో భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తే నేను ఆ భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన వారితో మాట్లాడి, ఈ సమయం కాదు, పీపుల్ విష్ ఈజ్ రేవంత్ రెడ్డి టు బికమ్ చీఫ్ మినిస్టర్, ఛాన్స్ షుడ్ బి గివెన్ టు రేవంత్ రెడ్డి
ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళలో నేను ఒకరిని చెప్పంటున్నాను. దాని పర్యవసానం ఏదైతుందో ఇలా కాంగ్రెస్ నాయకులను తొక్కుతా, కార్యకర్తలను తొక్కుతా, నాకెవడు అడుగులకు మడుగులు ఒత్తుతే వాందే రాజ్యం. దయచేసి ఏదైతున్నదో మరి క్లిష్ట సమయం ఇది నాకైతే నా జీవిత చివరి పోరాటమే, నా జీవిత చివరి పోరాటం. ఇంతకాలం నాకు తోడు నిలిచిండ్రు, 4 దశాబ్దాలు నాకు తోడు నిలిచిండ్రు. భవిష్యత్తులో నాకు తోడు నిలవాలని కోరుతున్నాను. నేను మీ అండదండలతో నేను ఈ స్థాయికి ఎదిగిన, నేను మీ అండదండలతో ఈ స్థాయికి ఎదిగిన నేను